సినిమా చూసాను అసలు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తాను. చూసిన దానికి సినిమా అయితే నాకైతే బాగానే నచ్చింది బ్రో. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది అనమాట. అసలు ఏ సీన్ ఎక్కడ పోతుంది అనేది అర్థం కాదు. ఈగల క్యారెక్టరా చేనేత కార్మికుడు క్యారెక్టర్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మనకి ఇంటర్వ్యూల తర్వాత ఏంటంటే రవితేజ మార్క్ అనేది ఫుల్ గా కనపడుతుంది బ్రో. అసలు గన్ కల్చర్ మీద కంటెంట్ తీసుకున్నారు. ఆ కంటెంట్ అయితే ఎస్పెషల్లీ హైలైట్ అనేది చెప్పొచ్చు అనమాట. నవదీప్ క్యారెక్టర్ కానీ అలాగే అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్ కానీ పీక్స్ అనేది చెప్పొచ్చు. మెయిన్ అనుపమ పరమేశ్వరి జర్నలిజం క్యారెక్టర్ చేసింది. అది కానీ చాలా బెటర్ గా చూపించాడు. మెయిన్ కంటెంట్ ఏంటంటే గన్ కల్చర్ ఎక్కువ అయిపోతా ఉంది. అంటే ఏంటంటే గన్నులు ఇప్పుడు 100% గన్నులు తయారవుతాయి. దాంట్లో 50% లైసెన్స్ ఉంది, మిగతా 50% ఇల్లీగల్ గా ఉన్నాయి. దాన్ని ఎలా అరికట్టాలనేదే క్యారెక్టర్ తీసాడన్న. అదైతే నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. సినిమాటోగ్రఫీ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు. సినిమా యావరేజ్, స్టోరీ కరెక్ట్గా రాసుకోలే అంతా, మరి అటర్ ఫ్లాప్ కాదు. 3 సీన్లు ఉంటాయన్న. ఒకటేమో ఊచకోత ఇంటర్వ్యూ షాట్, మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత ఒక షాట్ ఉంటుంది పబ్జీ షాట్, ఒకటేమో కేజీఎఫ్ డైరెక్టర్ కన్నా మించిపోయినాడు. సినిమా మార్కెట్లు అంతా గన్నులే. ఆ డైరెక్టర్ ఏం చేశాడో తెలియదు కానీ గన్నుల మార్కెట్ అన్న. నిజంగా స్టోరీ కరెక్ట్గా రాసుకోలేదు. సినిమా బాగుంది, 3 షాట్లు. ఈ సినిమా స్టోరీని పక్కన పెట్టి లాజికల్ని పక్కన పెట్టి చూస్తే సినిమా బాగానే ఉంది. అంటే కేజీఎఫ్ ఆయన ఉన్నాడు కదా ప్రశాంత్ నీళ్ళు, ఒకవేళ సినిమా చూశాడు అనుకో, వీడియోలో ఇలా ఉన్నారు ఎవర్రా మీరు అంతా అంటారు. అలాంటి గన్ను షాట్లు ఉన్నాయన్నమాట. పెద్దయ్య చూసాం కదా, దాని అమ్మ మొగుడు అనిమల్లో ఉంది చూడు గన్ను, ఆ గన్ను కూడా పనికిరాదు. కోనాలో ఉన్న దేవత దగ్గర నుంచి కూడా గన్నులు వస్తాయి తెలుసా. ఈ షాట్లన్నీ బాగానే ఉన్నాయి, స్టోరీ కరెక్ట్గా రాసుకోలే. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఇంటర్వెల్ షాట్, ఊచ కోత ఒకటి అమ్మందంగా. గన్నులు నిజంగా ఇళ్లలో నుంచి వస్తాయి గన్నులు. సినిమా అయితే బాగానే ఉందన్న. లాజికల్ స్టోరీని పక్కన పెట్టి చూస్తే మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 వర్తే. సినిమా బాగుంది. అలాగని చెప్పేసి స్టోరీ కరెక్ట్గా లేదు. లాస్ట్ ఫైనల్గా బయటకు వచ్చినప్పుడు ఆయన గురించి రవితేజ గురించి ఒక రేంజ్లో చెప్తారు, సాధించేశాడు బుక్కుల్లో పెట్టాలనేసి. చూస్తే మాత్రం అదైతే అంతే అనిపించలేదు. అక్కడక్కడ కామెడీ సీన్లు బాగానే ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే స్టోరీ పక్కన పెట్టి చూస్తే సినిమా బాగానే ఉంది. అలా సంక్రాంతికి వచ్చింటే మాత్రం బిస్కెట్ అయిపోయేది. స్టోరీ చెత్త, సినిమా బాగానే ఉంది. ఈ లాజిక్ ఉంటే గన్ షాట్లు, అనిమల్లో ఉన్న గన్ షాట్ చూడు, లాస్ట్ ఒక షాట్ ఉంటుందన్న, అమ్మవారిలో నుంచి గన్నులు వచ్చి ఇట్లా వేలస్తా ఉంటాయి షాట్లు అవి. ఓవరాల్గా సినిమా బాగుంది. స్టోరీని పక్కన పెట్టి చూస్తే మాత్రం బాగుంది. నవదీప్ అయితే ఏమీ లేక రవితేజ లేపుతా ఉంటాడు అనమాట, వెనకాల కూర్చొని ఇది చేశాడు అది వీకాడు అనేసి. ఆయనదైతే ఏం లేదన్న. లాజికల్ స్టోరీని పక్కన పెట్టి చూస్తే మాత్రం ఎలివేషన్లు అనిమల్స్ కి మించి ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా యావరేజ్ అన్న. స్టోరీ బిస్కెట్ అయింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇలాగా కలిసి చూసుకుంటే ఇలాగే చూసుకుంటూ చాలా బాగుంది సినిమా. సూపర్ ఉంది, చాలా బాగుందండి, చాలా బాగుంది. ఒక అర్రర్ పిక్చర్ లాగా చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. సాంగ్ బాగుంది, సినిమా కూడా స్టోరీ బాగుంది. అసలు ప్రతి 2.5 అవర్స్ కలర్ రూపకుండా చూసుకున్నామండి. వన్ సెకండ్ టీజే వెంకటేష్ గారికి, డీజే కృష్ణప్రసాద్ గారికి థ్యాంక్ యూ. మంచి సినిమా తీశారు. ఫస్ట్ డైరెక్షన్, ఫస్ట్ ప్రొడ్యూసర్ గా లేదండి డీజే వెంకటేష్ గారికి వన్ సెకండ్ థ్యాంక్ యూ. ఇండస్ట్రియలిస్ట్ గా సక్సెస్ అయ్యారు. సినిమా ప్రొడ్యూసర్ కూడా సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నాం.